సాహితీ అంటే 'బాహుబలితో' ఏంటో కనెక్షన్ ఉందంట ఏంటది? వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవ్. అదేనా? లేదు. ఇన్ రియల్ కూడా అడుగుతున్నాను. ఎవరో చెప్పారు 'బాహుబలికి' ఏంటి సాహితీ మేబీ బ్యాక్‌గ్రౌండ్‌లో చేసారా? ఫోర్‌గ్రౌండ్‌లో చేసారా? ఎక్కడ వర్క్ చేసారా? అసలేం లేదు. లేదా? నెవర్. ఏంటి అని? ఓన్లీ కనెక్షన్ ఏంటంటే అదే కదా! సో, 'బాహుబలి' చూసాక నాకు 'రానా' గారంటే క్రష్. బాగా క్రష్, ఇష్టం అప్పుడు కాలేజ్ టైమ్ ఇప్పుడు కూడా స్టిల్. సో, ఆయనకి వైఫ్ లేరు కదా! ఐ మీన్ చూపియరు కదా! ఎవరు బ బ వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవ ఎవరు అని చూపియరు. సో, కాలేజ్‌లో తెలుసు కదా! నిబ్బా, నిబ్బా, నిబ్బి వేషాలనమాట అవన్నీ. సో, చూడగానే వెంటనే అరే! ఈయనకి వైఫ్ లేదు కదా! ఆగు మనమే పెట్టుకుందాం వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవ అని చెప్పి నా ఇన్‌స్టా యూజర్ ఐడీ వైఫ్ ఆఫ్ బల్లాల్ దేవ అని పెడితే అప్పట్లో నాకు చిన్న చిన్న ఫ్యాన్స్ ఉండేవాళ్ళనమాట. ఆ! వాళ్ళేంటి 'రానా' గారి పక్కన నా ఫోటో ఎడిట్ చేసి ఏది 'నేనే రాజు నేనే మంత్రిలో' కాజల్‌గా ఇట్లా చెయ్యేసి ఉంటది కదా! ఆ హ్మ్. కాజల్ గారి ఫేస్ తీసేసి నా ఫేస్ పెట్టి, "అక్క ఇది డీపీ పెట్టుకో అక్క నువ్వు నీ ప్రొఫైల్‌కి బాగా సెట్ అవుతది" అని చెప్పి తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి అది పెడితే కొన్ని రోజులు ఆల్‌మోస్ట్ కొన్ని మంత్స్ అవును. నా డీపీ అదే ఉంటది. 'రానా' గారిది నాది. అందరూ షాక్ అయిపోయి నువ్వెప్పుడు యాక్ట్ చేసావు? నువ్వెప్పుడు యాక్ట్ చేసావు? అనుకోని. అప్పుడు ఇట్ వాస్ ఫన్. యాహ్! సాహితీ ఇన్ తెలుగులో మోడ్. యాహ్! స్టిల్ తర్వాత పెళ్లయిపోయాక షీ సెడ్ యెస్ అని పెట్టారాయన ఒకరోజు. ఓకే. ఇట్స్ ఎ నో ఫర్ మీ అని ఫిక్స్ అయ్యా. షీ సెడ్ యెస్ అని పెట్టగానే ఇంక అయిపోయింది. ఓకే. థట్ ఈస్ నో ఫర్ మీ. యాహ్! దట్ ఈస్ ఎ బిగ్ నో ఫర్ మీ. నైస్. నైస్.